ఫ్రెండ్స్, అజిత్ అగాకర్ అయితే రోహిత్ శర్మ విషయంలో శృతి మించిన వ్యవహారం చేశాడో, ఇప్పుడు అదే అజిత్ అగాకర్ కి పూర్తి స్థాయి చావు దెబ్బ తగిలిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే బీసీసీఐ ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది. అజిత్ అగాకర్ మన బీసీసీఐకి చీఫ్ సెలెక్టర్, ఈ విషయం మనకి తెలిసిందే. అయితే ఈ చీఫ్ సెలెక్టర్ టెన్యూర్ అనేది ఈ జూన్లోనే పూర్తయిపోయింది. కానీ జూన్లో పూర్తయిన తర్వాత కూడా మొన్న జరిగిన ఇంగ్లాండ్తో మ్యాచ్ ఏదైతే ఉందో, వన్డే మ్యాచ్, అది లార్డ్స్ వేదికగా రోహిత్ ఆడబోయే లాస్ట్ మ్యాచ్ అని, రోహిత్ శర్మ బదులు యశస్వి జైస్వాల్ని తుది జట్టులోకి తీసుకురావాలని, ఇలాగా అజిత్ అగాకర్తో పాటుగా గౌతమ్ గంభీర్ ఇద్దరు కలిసి రోహిత్ విషయంలో చాలా అంటే చాలా మంతనాలు జరిపారు అనమాట. అది కాస్త చాలా లీక్ అయిపోయింది. అసలు జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ ఆఖరి మ్యాచ్ ఏంటి, వన్డేల నుంచి 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఆడతారు కదా అని అభిమానులందరూ హోప్స్ పెట్టుకున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిచామా ఓడామా, ఆ టోర్నమెంట్ అయిన తర్వాత మాత్రమే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఈలోపు అజిత్ అగాకర్ కొద్దిగా పాపం అక్కడ అతి ఉత్సాహం చూపించాడు. దాంతో ఇప్పుడు బీసీసీఐ 2027 వరకు అజిత్ అగాకర్ టెన్యూర్ ని పొడిగిద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు ఈ ఒక్క ఆప్షన్ నుంచి పక్కకి తప్పుకొని అజిత్ అగాకర్ పైన వేటు వేసి అతని స్థానంలో మన హైదరాబాద్ సూపర్ డూపర్ బ్యాట్స్మెన్ అయిన వివిఎస్ లక్ష్మణ్ ని బరిలోకి దింపుతోంది చీఫ్ సెలెక్టర్ గా. ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరులో నేషనల్ ఎక్సలెన్స్ దానిలో తను ఉన్నాడనమాట. చాలా కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నాడు వివిఎస్ లక్ష్మణ్. నిజం చెప్పాలంటే ఇప్పుడు యూత్ వస్తున్నారు, లేకపోతే ఆటగాళ్ళు పర్ఫెక్ట్ ఫిట్ తో ఉన్నారు అంటే దానికి పరోక్షంగా వివిఎస్ లక్ష్మణ్ కూడా కారణమే. అయితే ఇప్పుడు ఏమైంది అంటే హఠాత్తుగా రాత్రికి రాత్రే బీసీసీఐకి సంబంధించిన అధికారులు దీని గురించి స్పష్టత ఇస్తూ ఇప్పుడు ఇతని బదులు అంటే అజిత్ అగాకర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ని ఇంకొక 10 days లోనే, అంటే మళ్ళీ శ్రీలంకతో సిరీస్ స్టార్ట్ అయ్యే ముందే అపాయింట్ చేద్దామని నిర్ణయించుకున్నారు అనమాట. దానిలో చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు వివిఎస్ లక్ష్మణ్. ఇంకొక 2 ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడా సెట్ అవ్వటం లేదు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రోహిత్ శర్మ విషయంలో దేవాజిత్ సైకియా ఉన్నారు కదా, ఆయనైతే చాలా సీరియస్ అయ్యి అసలు రోహిత్ శర్మ విషయంలో ఎందుకు ఇలాంటి వార్తలు లీక్ అవుతున్నాయని సీరియస్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ తో మంతనాలు జరిపి ఆఫీషియల్ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. రోహిత్ శర్మకి ఏదో అన్యాయం చేద్దాం అనుకుని పాపం తను బొక్కబోర్లా పడ్డాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.